ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు కోర్టుకు కూడా పోయే పని లేదు, రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు. కంప్యూటర్లో పెట్టుకొని మనల్ని ఆడిస్తే రికార్డు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి క్యాబినెట్లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు, మీ భూమి సర్వే చేస్తున్నారని పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రనైట్, చాలా కాస్ట్లీ గ్రనైట్, దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకొని మీ భూములు నాటే పరిస్థితికి వచ్చాడు. నిద్ర లేస్తే ఆయన ఫోటో చూడాలి, పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి. ఏం చేయాలో నాకు అదే చూసిన తర్వాత అనిపించింది, ఇది కరెక్ట్ కాదు, ఏ వ్యక్తి కూడా మరి చేయకూడదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి 12 కోట్లు అయింది. ఇలాంటి మనం చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ జరిగాయి. అది చూసిన తర్వాత ఈరోజు మీరంతా కూడా మొన్నటి వరకు భయంగా బతికారు. మీ భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన మీ భూమిని 22A పెట్టినా, మీ భూమి మీది కాదని చెప్పినా మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, మీరు స్వేచ్ఛగా ఇక్కడొచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం మీకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ప్రభుత్వం. ఒకప్పుడు నవ్వు ముఖమే నేను చూడలా, కనీసం ఇప్పుడు నవ్వుతున్నారు. ఒకప్పుడు నవ్వాలంటే కూడా భయం, 24 గంటల సమస్యలతో ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మీ ఆస్తులకు రక్షణ కల్పించాలని. సమస్యలు సృష్టించడం చాలా తేలిక, సమస్య పరిష్కారం చేయాలంటే చాలా సమస్య ఉంటుంది. ఈరోజు ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము ఈరోజు మీరు చూస్తే దగ్గర అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మీరు చూసినప్పుడు దగ్గర 9,500 మొత్తం ఇప్పటి వరకు చూసి 95,263 పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో. ఇప్పటికి చేసింది దగ్గర ఒక 10 రోజులు. ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి 6వ తారీఖు స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6వ తారీఖున స్టార్ట్ చేసి జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెడుతున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు దగ్గర 3 లక్షల మంది ఇప్పటి వరకు అటెండ్ అయ్యారు. దగ్గర 1 లక్ష సమస్యలు ఇప్పటికే రిపోర్ట్ అయినాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది, దాంట్లో అనుమానమే లేదు. ఇది ఇంకో పక్కన మీరు చూసినప్పుడు కొత్తగా కూడా ఒక చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడే ఒక అతను వచ్చాడు, మీరు చూశారు, ఇక్కడే ఉన్నాడు. ఈ పక్కన అతను అన్నమయ్య డిస్ట్రిక్టా, అన్నమయ్య జిల్లా. ఆయన భూమి వేరే వాళ్ళు కబ్జా చేశాడు. కబ్జా చేస్తే ఎక్కడెక్కడో తిరిగాడు. ఎక్కడా పరిష్కారం కాకపోతే నేను ఇక్కడికి వస్తున్నానంటే నేరుగా నాకు ఇస్తే ఆ సమస్య పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో ఎదుక్కుంటా వచ్చాడు అతను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందుకని మీరందరూ చూస్తే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఆ చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. ఈ 2024 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చాలా పటిష్టంగా తీసుకొచ్చాం.
ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం. భూ ఆక్రమణ చేసిన, బలవంతంగా బెదిరించి లాగేసుకున్న, మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది. 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం. ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం. ఒక పక్క ఫైన్ వేస్తాం, ఒక పక్క జైల్లో పెడతాం, ఒక పక్క ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవడం కాదు, అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా 1 సెంటు భూమి కబ్జా చేసిన ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, తాట తీస్తాం.